పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిగ్ జీరోగా నిలవబోతుందని బీజేపీ నేత రఘునందన్ రావు జోస్యం చెప్పారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు గెలవబోతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా ఒక్కరు కూడా ఎంపీగా గెలవరన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తెలంగాణలో ఉనికిని కోల్పోతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎక్కడుందో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ కు చూపిస్తానంటూ సవాల్ విసిరారు. అలాగే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే కేసీఆర్ 10 సార్లు ముఖం చాటేశాడని రఘునందన్ గుర్తు చేశారు. ఇక ఇదే అంశంపై రఘునందన్ రావుతో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. బీజేపీ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు. వారితో మాట్లాడి అయోధ్య ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఎలాంటి కసరత్తులు తీసుకుంటున్నారు, వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, వారి ద్వారా అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి అయోధ్య గురించి. ఇప్పుడు ఒక రోజు అంటే దేశమంతా ఎదురు చూస్తున్న రోజు మనకి 2 డేస్లో రాబోతుంది. దాని గురించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతుంది? సో ఈ గడ్డ మీద పుట్టినటువంటి హిందువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారన్నట్టు మాట వాస్తవం. 150 దేశాలు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా టెలికాస్ట్ చేయాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నాయంటే రాముడికి ప్రజలలో ఉన్నటువంటి గౌరవం, గుర్తింపు, ప్రేమ, అభిమానం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తూ ఏది పడితే అది మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి అంశం. ఎందుకు రావట్లేదు అనడానికి కారణం చెప్పడం చేతగాని వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. నేను సవినయంగా మీ ద్వారా అట్లాంటి వాళ్ళందరికీ చేసేటువంటి అప్పీల్, రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీలైతే పార్టిసిపేట్ కాండి, వీలు కాకపోతే మౌనంగా నోరు మూసుకొని ఉండండి. అంతేగాని ప్రజలలో పలచన కావద్దని మీడియాకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి మిత్రులకి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. గత 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మన రామ మందిరం అనేది కేవలం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారానే అవుతుంది అనేది ఎంతవరకు వాస్తవం? అంతే కదా, అనేక మంది కొట్లాడినరు. చివరికి ఎండ్ రిజల్ట్ ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రారంభోత్సవం ఎవరి ద్వారా జరుగుతూ ఉంది? నరేంద్రుడి హయాంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్రెడిట్ వారికే పోతుంది. ఇప్పుడు ఈ దేశంలో మంచి జరిగినా చెడు జరిగినా ఏ సంఘటన జరిగినా ఈ దేశ ప్రధానమంత్రి ఎవరున్నారు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి క్రెడిట్ ఎవరికి పోతుంది? వారికే పోతుంది. మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఆ కుర్చీలో వారు ఉన్నారు కాబట్టి క్రెడిట్ విల్ గో టు నరేంద్ర మోడీ గారు ఓన్లీ. అంటే ఎన్నో యుద్ధాలు చేసినా కానీ రాని అయోధ్యని మన నరేంద్ర మోడీ గారు ఎలా సాధించారంట? నేను దాన్ని తప్పు పడతలేను. ఎవరు కొట్లాడలేదు, ఆయన ఒకరే కొట్లాడినని నేను చెప్పట్లేదు. అనేక రకాలైనటువంటి యుద్ధాలు జరిగినాయి, న్యాయ పోరాటాలు జరిగినాయి, అనేక మంది కరసేవకు పోయినటువంటి కార్యకర్తలు చనిపోయినరు. ఆ తర్వాత చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనేక సంఘటనలు జరిగిన తర్వాత అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అందరం కట్టుబడి ఉండాల్సిన సందర్భంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో, కేంద్రంలో 2 చోట్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వేగంగా దాని నిర్మాణం పూర్తి కావడానికి ప్రభుత్వాల పరంగా జరపాల్సినటువంటి సహకారాన్ని పూర్తిగా అందించడం జరిగింది. రథయాత్ర ప్రారంభం కాబోతుంది కదా, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 5వ తారీఖు, ఫిబ్రవరి 5 నుంచి 14వ తారీఖు వరకు. సో అయోధ్యకి ఇప్పుడు జరగబోతున్నటువంటి 5వ తారీఖు నుంచి జరిగేటువంటి రథయాత్రలకి సంబంధం లేదు. ఈ రథయాత్రలు పార్లమెంటు పరిధి లోపల, పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 10,000 మంది కార్యకర్తలతోటి ఉదయం ఒక అసెంబ్లీ, సాయంత్రం ఒక అసెంబ్లీ చొప్పున ఈ రథయాత్ర జరుగుతుంది. ఫిబ్రవరి 5న ప్రారంభమై 14వ తారీఖు రోజు ఈ రథయాత్ర ముగుస్తుంది. ఒక్కొక్క పార్లమెంటుని 4 పార్లమెంట్లను కలిపి ఒక క్లస్టర్గా విభజించి ప్రతి క్లస్టర్ లోపల ఒక మీటింగ్, ఒక రథయాత్ర నడపాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి కేంద్ర నాయకులు అందరూ కూడా హాజరవుతారు. ఈ రథయాత్ర సక్సెస్ అవుతుంది. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చాలా భారీగా ఉంది. ఎన్ని సీట్స్ మనం పార్లమెంట్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 17లో 17 గెలుస్తామని అనుకుంటున్నాను. సో మీరు ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు? లాస్ట్ టైం నేను పోటీ చేసింది మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినాను. ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తాను. మెదక్ నుండి మీ పైన కేసీఆర్ పోటీ చేస్తారనుకుంటున్నారు? కేసీఆర్ గారు పోటీ చేసినా, హరీష్ రావు గారు పోటీ చేసినా, కేటీఆర్ చేసినా, కవిత చేసినా, సంతోష్ చేసినా, ఇంకెవరైనా సూట్ కేసులు పట్టుకొని హెలికాప్టర్లలో వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. నేను ప్రజల్ని నమ్ముకొని, కార్యకర్తల్ని నమ్ముకొని ఓట్లు అడిగేటోళ్ళం మేము. మా దగ్గర ఏం సూట్ కేసులు లేవు. అందుకని ఖచ్చితంగా గెలుపు నాకే ఉంటుంది. ప్రజలతో నాకే సంబంధాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఈ పార్లమెంట్ ఎలక్షన్